So hello guys, welcome back to another video of Hammond Trading University. And ఈ వీడియోలో మీకు అసలు బ్రోకర్స్ ట్రేడ్ చేయడం మంచిదా లేదా ఫండ్ అకౌంట్స్ లో ట్రేడ్ చేయడం మంచిదా అని చెప్పి మీకు క్లియరెన్స్ ఇస్తాను. అండ్ ఈ వీడియో తర్వాత మీకైతే ఎటువంటి డౌట్ అయితే ఉంటుందో అసలు ఫండ్ అకౌంట్స్ బెస్టా లైవ్ అకౌంట్స్ బెస్టా అని చెప్పి జస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ అకౌంట్ అంటే ఏంటి అండ్ లైవ్ అకౌంట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫండ్ అకౌంట్ అంటే మనం జస్ట్ ఒక అమౌంట్ పే చేస్తాం ఫండెడ్ ఫామ్ కి ఆర్ ఫండెడ్ కంపెనీకి ఆర్ ప్రాప్ ఫామ్ కి ఫీ పే చేసేంత మనీ పే చేసిన తర్వాత వాడు ఒక డెమో అకౌంట్ ఇస్తాడు. ఆ డెమో అకౌంట్ ఎందుకు ఇస్తాడంటే టు టెస్ట్ అవర్ స్కిల్స్. సో వాడు కొన్ని రూల్స్ తో ముడిపడిన ఒక అకౌంట్ ని ఇస్తాడు. సో ఆ అకౌంట్ ఫాలో ఆ రూల్స్ అనేది ఫాలో అయిన తర్వాత మనం ఆ ఛాలెంజ్ పాస్ అయిన తర్వాత మనకు ఒక రియల్ అకౌంట్ ఇస్తాడు బేస్డ్ ఆన్ అవర్ అకౌంట్స్ వి పర్చేజ్. ఆ రియల్ అకౌంట్ లో మనం ట్రేడ్ చేసిన తర్వాత ఏవైనా మనం ప్రాఫిట్ జనరేట్ చేస్తే అందులో మనకి 70 to 90% ఆఫ్ ప్రాఫిట్ స్ప్లిట్ మనకైతే వస్తుంది. అండ్ ఇది నార్మల్ గా ఒక ఫండ్ అకౌంట్ తో జరిగే ప్రాసెస్. అకౌంట్ కొంటాం, రూల్స్ ఫాలో అవుతాం, ఛాలెంజ్ పాస్ చేస్తాం, రియల్ అకౌంట్ ట్రేడ్ చేస్తాం, ప్రాఫిట్ స్ప్లిట్ తెచ్చుకుంటాం, అంతే. అయితే లైవ్ అకౌంట్ లో అనుకుంటే మనం ఇటువంటి అకౌంట్ కోసం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఛాన్స్ మిస్ అయితే ఉండదు, ప్రాఫిట్ స్ప్లిట్ ప్రతిదీ మీకే ఉంటుంది. మీరు ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తే ప్రాఫిట్ స్ప్లిట్ మొత్తం మీదే, ఎంత లాస్ అయినా సరే మొత్తం మీదే. అది గుర్తు పెట్టుకోండి, మొత్తం లాస్ కూడా మీరే బేర్ చేయాల్సి వస్తుంది. ఫండ్ అకౌంట్స్ లో లాస్ అనేది కంపెనీ బేర్ చేస్తుంది. సో దీనికోసం మనం ఇంకో కొంచెం ప్యూర్ గా ఇంకో కొంచెం డెప్త్గా వెళ్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫండ్ అకౌంట్. ఫండ్ అకౌంట్స్ వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ పాయింట్, you can get a big account with a small amount of money. Yes, of course ఇప్పుడు ఫండ్ అకౌంట్స్ అనేది మీకు చాలా తక్కువ మనీకి ఒక బిగ్ అకౌంట్స్ కి అయితే ఇస్తుంది అనమాట. ఒక ఇండియన్ కరెన్సీలో చూద్దాం. 5,000 రూపీస్ పెడితే నీకు $5,000 అకౌంట్ అయితే వస్తుంది. 7 to 8,000 పెడితే $10,000 అకౌంట్ వస్తుంది. ఒక 10 to 12,000 పెడితే $25,000 అకౌంట్ వస్తుంది. ఓకే, $25,000 అంటే ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 20 lakhs అనమాట ఆ అకౌంట్ యొక్క వాల్యూ. సో ఒక చిన్న అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తే చాలు, మనకైతే బిగ్ అకౌంట్ ఉన్న క్యాపిటల్ ఉన్న అకౌంట్ అయితే మనకి వాళ్ళు ఇస్తారు విత్ సమ్ రూల్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే యూ విల్ హ్యావ్ నో లాస్ ఇఫ్ ఇన్ దిస్ హ్యావ్ ద క్లియరెన్స్ ఆఫ్ ఛాన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ క్లియర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ పే చేసిన తర్వాత రూల్స్ ఫాలో అయిన తర్వాత ఛాన్స్ క్లియర్ చేస్తారు కదా. ఇఫ్ ఛాన్స్ క్లియర్ చేసిన తర్వాత ఒక పేఅవుట్ తీసిన తర్వాత ఒకవేళ అకౌంట్ బ్రీచ్ అయిపోయింది అనుకుందాం, ఎందుకంటే ఛాన్స్ బేస్ ఉన్న రూల్స్ రియల్ అకౌంట్ చేసినప్పుడు కూడా రూల్స్ ఉంటాయి, సేమ్ రూల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి స్మూత్ గా వెళ్ళిపోతుంది జర్నీ, ఒక చిన్న చిన్న గల్తీ జరగడం, చిన్న తప్పు జరగడం వల్ల అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోయింది. మీకు అప్పుడేమో లాస్ వస్తుందంటే నో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $25,000 అకౌంట్ తీసుకున్నారు అనుకుందాం. ఒక $25,000 అకౌంట్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, లెట్స్ సే ఒక $25,000 అకౌంట్ తీసుకున్నారు. 25K అకౌంట్ 25 అకౌంట్ తీసుకున్న తర్వాత అదంతా ఒక మహా అయితే ఒక $100 ఉంటుంది. $100 పే చేసి తీసుకున్న తర్వాత ఇఫ్ అందు నుంచి మీరు ఒక 2% ఆర్ 3% పేఅవుట్ తీసారు అనుకుందాం, అంటే ఒక 500 నుంచి ఒక $700 పేఅవుట్ తీశారు. దాని తర్వాత అకౌంట్ బ్రీచ్ చేశారు. బ్రీచ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ $120 $100 ఏమైనా ఉంటే లాస్ అవుతుందంటే నో. ఎందుకంటే దానికి మించి మీరు పేఅవుట్స్ తీశారు కాబట్టి లాస్ అనేది మీకైతే కాదు. అఫ్ కోర్స్ అప్పుడు దాని తర్వాత 25,000 నుంచి మీరు ఎంతో కొంత మనీ బ్రీచ్ చేస్తే కదా అకౌంట్ ఎంతో కొంత లాస్ అయితే కదా అకౌంట్ బ్రీచ్ చేస్తారు. సో అప్పుడు ఏమైనా చేయగలరా అంటే నో. సి కంపెనీ మొత్తం లాస్ అనేది కంపెనీ బేర్ చేస్తుంది. బికాస్ మన అకౌంట్ మనం పే చేసి తీసుకున్నాం. అండ్ ఆల్సో అకౌంట్ మనకి ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు మన దగ్గర అకౌంట్ తీసుకున్నందుకు ప్రాఫిట్ స్ప్లిట్ అయితే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి ఎటువంటి లాస్ అయితే ఉండదు. సో దట్ ఈస్ ఆల్. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఓకే, ఫస్ట్ వెరీ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలీ లాస్ లిమిట్ ఉంటుంది, మ్యాక్స్ లిమిట్ ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కన్సిస్టెన్సీ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా రూల్స్ అయితే చాలా 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 దారుణంగా ఉంటాయి అనమాట. సో అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అకౌంట్ బ్రీచెస్ పర్మనెంట్లీ. ఓకే, అకౌంట్ అనేది మీరు ఒక ఏ రూల్ అయినా తెలియకుండా ఎక్సీడ్ అయినా సరే, ఒక డైలీ లాస్ లిమిట్ ఆర్ ఒక కన్సిస్టెన్సీ రూల్ ఇలాగ ఏవైనా సరే, రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఏవైనా సరే తెలియకుండా ఫాలో అవ్వకుండా తప్పు చేశారంటే విత్ ఇన్ సెకండ్స్
విత్ ఇన్ మినిట్స్ సార్ విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ సెకండ్స్ మీ అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోతుంది. దానిలో ఎటువంటి డౌట్ అయితే ఉండవలసిన అవసరం లేదు మీకు. సో ఇక్కడ రియల్ అకౌంట్స్ చూసుకుందాం. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రియల్ అకౌంట్ ఏంటి అంటే నో రూల్స్, ఫుల్ ఫ్రీడమ్ ఇన్ ట్రేడింగ్. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇన్ రియల్ అకౌంట్స్ అనమాట. నో నో రూల్స్, మీకు ఎటువంటి డైలీ లైఫ్ ఉండదు, మ్యాక్సెస్ ఉండదు, కన్సిస్టెన్సీ అవి ఫుల్ ఫ్రీడమ్ తో మీరు చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్లీట్లీ పర్సనల్ లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఈ $100 ఈ రియల్ అకౌంట్ లో బ్రోకర్స్ లో పెట్టి ఒకవేళ మొత్తం $100 ని మీరు వైపౌట్ చేస్తారంటే ఆ ప్రతి లాస్ అనేది మీ కింద వస్తుంది. బట్ అదే ఫండ్ అకౌంట్ లో అయితే ఆ లాస్ ఛాన్స్ క్లియర్ చేసిన తర్వాత ఆ లాస్ కంపెనీ బేర్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ వెన్ కంపేర్స్ టు ఫండెడ్ అకౌంట్స్ వర్సెస్ రియల్ అకౌంట్స్. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. సింపుల్, మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా స్టార్ట్ విత్ ఫండెడ్ అకౌంట్స్. ఓకే, మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఓకే, మీ దగ్గర ఒక $500 ఉంది క్యాపిటల్, అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 రూపీస్ ఉందనుకుందాం, 50K రూపీస్ ఉందనుకుందాం. ఓకే, ఈ 50K రూపీస్ ని మీరు డైరెక్ట్ గా బ్రోకర్స్ లో ఇన్వెస్ట్ చేశారు. బ్రోకర్స్ లో ఇన్వెస్ట్ చేశారు. సార్ బ్రోకర్స్ అంటే ట్రేడ్ చేస్తున్నారు బ్రోకర్స్ లో. సో అదే మనీని $500 కాబట్టి నేనైతే నేను బిగినర్ అయితే మాత్రం ఒక 10 5K అకౌంట్స్ తీసుకుంటా. 10 5K అకౌంట్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు $500 లూజ్ అయిపోతే వెంటనే మీకు సెకండ్ ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఇక్కడ నాకు 10 అకౌంట్స్ దొరుకుతాయి. 10 అకౌంట్స్ కాబట్టి వన్ నేను ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వన్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఒకదాని తర్వాత బ్రీచ్ అయినా పోయినా సరే నా దగ్గర అకౌంట్స్ ఉంటూనే ఉంటాయి, 10 అకౌంట్లు దాకా. ఒకవేళ నేను 10 అకౌంట్లు బ్రీచ్ చేసినా సరే నాకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే బిల్డ్ అయిపోద్ది. ఆ టైంకి బిల్డ్ అయిపోయి నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను చాలా రెడీగా ఉంటాను అనమాట. నెక్స్ట్ టైం నేను ఎందుకంటే 5K 25K అకౌంట్ తీసుకున్నా సరే, 50K అకౌంట్ తీసుకున్నా సరే, 10K 100K అకౌంట్ తీసుకున్నా సరే నేనే చాలా రెడీగా ఉంటాను అనమాట. ఎందుకంటే ఈ ప్రాఫామ్ లో రూల్స్ ఉంటాయి కదా, డైలీ డ్రాడౌన్ ఆర్ మ్యాక్స్ డ్రాడౌన్, ఇవన్నీ ఒక ట్రేడర్ కి, బిగినర్ కి, ఎవరికైతే ట్రేడింగ్ మీద ఒక ఎగ్జైట్మెంట్ తో వచ్చి ఎటువంటి సారీ ఈజీ అనుకుని వస్తారో వాళ్ళకి ఒక రియల్ వరల్డ్ ఆఫ్ ట్రేడింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, ట్రేడింగ్ అంటే డిసిప్లిన్ ఎలా ఉండాలి, ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉండాలి, ఎమోషనల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అప్స్ ఎలా ఉంటాయి, డౌన్స్ ఎలా ఉంటాయి, అకౌంట్ లాస్ అయితే ఎలా అనిపిస్తుంది, ప్రాఫిట్ చూస్తే ఎలా ఫీల్ అవుతాం, లాసెస్ ఎలా ఫీల్ అవుతాం, ఇవన్నీ ఒక బిగినర్ కి ఇంట్రడ్యూస్ చేస్తాయి అనమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాగా ప్రాబ్లమ్స్ అనేది. సో ప్రాబ్లమ్స్ నుంచి ఎంతమంది ఎందుకే చెప్తా, ఎందుకంటే ఒకవేళ నా దగ్గర ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్, ఓకే, ఇప్పుడు 5 అకౌంట్స్ మొత్తం 10 అకౌంట్స్ నేను బ్రేక్ చేసాను అనుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ $500 మళ్ళీ తీసుకొచ్చాను. $500 సంథింగ్ అండ్ 50,000 రూపీస్ తీసుకొచ్చి నేను మళ్ళీ ఈసారి 5K అకౌంట్ కాకుండా నేను ఒక 10K అకౌంట్స్ తీసుకుంటా. 10K అకౌంట్స్ 100 ఒక $100 ఉంది అనుకున్నాం, $70 ఉంటుంది. నేను మళ్ళీ ఫైవ్ అకౌంట్స్ తీసుకుంటా. మళ్ళీ 5 అకౌంట్స్ తీసుకొని 5 కదా, ఓకే, 5 అకౌంట్స్ తీసుకొని మళ్ళీ వన్ ఆన్ వన్ నేను బ్రీచ్ చేసుకొచ్చాను. బట్ లాస్ట్ 2 అకౌంట్స్ వచ్చేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది దట్ ఐ కెన్ పాస్ అని చెప్పి ఈ 2 అకౌంట్స్ ఏదో అకౌంట్ నేను పాస్ అయిపోతాను. అండ్ పాస్ అయిన వెంటనే నేను పేఅవుట్ కి నెక్స్ట్ మనకి టార్గెట్ ఏంటంటే పేఅవుట్ తీసుకోవడం. ఓకే, ఈ పేఅవుట్ ని నేను ఒక 700 800 ఆర్ ఈవెన్ 1000 1200 ఒక 1 మంత్ అంతా కన్సిస్టెంట్ గా ట్రేడ్ చేసి ఒక 1200 $1.2K అనేది పేఅవుట్ తీసుకుందాం అనుకున్నాను. సో సింగిల్ అమౌంట్ లో నేను ఇన్వెస్ట్ చేసిన, నేను దేనికైతే ఖర్చు పెట్టిన మనీ అయితే నాకు వచ్చిందా లేదా, వచ్చేస్తుంది. బట్ ఇదే $500 ని రియల్ అకౌంట్ లో పే చేస్తే ఒకవేళ ఫస్ట్ డే మనకి ఈ $500 కూడా అకౌంట్ వైపౌట్ అయిపోతే ఇంకో $500 ని నేను మళ్ళీ అదే బ్రోకర్స్ లో పెట్టినా సరే నేను అంత కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయను. ఎందుకంటే నాకు అప్పుడు అంత అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఇఫ్ ఈ ఫస్ట్ నేను చెప్పాను కదా 10 5K అకౌంట్స్ తీసుకున్న తర్వాత వన్ ఆన్ వన్ నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ ఐ కెన్ పాస్ ఇఫ్ ఐ ఇన్వెస్ట్ అగైన్ అని చెప్పి. బట్ బ్రోకర్స్ అలా కాదు. ఈ $500 ని స్ట్రైట్ అవే మన బ్రోకర్స్ లో పెట్టిస్తే మళ్ళీ $500 సింగిల్ 1 or 2 days లో వైపౌట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో $500 నేను తెచ్చి పెడితే
మీరు ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ లేని వాళ్ళు, మీరు స్టూడెంట్ వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే, నేను ఫండ్ అకౌంట్స్ మీరు చెప్తా చేయమని చెప్పి. ఓకే, రియల్ అకౌంట్స్ అప్పుడే నేను చెప్పను. ఒకవేళ మీరు రియల్ అకౌంట్స్ చేద్దాం అనుకుంటే మాత్రం అప్పుడు కూడా స్టార్ట్ విత్ ఫండెడ్ అకౌంట్స్. స్టార్ట్ విత్ ఫండెడ్ అకౌంట్స్. ఓకే, స్టార్ట్ ఫండెడ్, ఇది యూ ఇది. ఓకే, ఫండెడ్ అకౌంట్స్ స్టార్ట్ చేసి ఒక 25K ఆర్ 50K అకౌంట్ తీసుకుందాం అనుకోండి. ఒక 50K అకౌంట్ తో దీనిలో ఒక 3 to 4%, విచ్ మీన్స్ ఒక 3000 టు, ఓకే సారీ, ఒక 1000 టు, ఫర్ సపోజ్ ఒక 3K పేఅవుట్ చేసిన తర్వాత, $3,000 పేఅవుట్ చేసిన తర్వాత ఈ 3000 అమౌంట్ ని బ్రోకర్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. బ్రోకర్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి పెట్టుకోండి. బ్రోకర్స్ లో పెట్టుకొని అప్పుడు మీరు ట్రేడ్ చేసుకోండి. ఈ 50K అకౌంట్ మీ దగ్గర ఉంటుంది, అండ్ $3,000 అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. ఇక్కడున్న ఇప్పుడైతే ఈ 50K అకౌంట్ ఒక బ్రీచ్ అయిపోతే ఈ $3,000 లో మళ్ళీ ఫండ్ అకౌంట్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అకౌంట్ బయటికి పాస్ అవడం ట్రై చేయండి. లేదంటే ఇక్కడ $3,000 అనేది ఫోరెక్స్ అకౌంట్ కి చాలా పెద్ద అకౌంట్. ఇక్కడైతే మీరు ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ అగైన్ వన్ సింపుల్ థింగ్, ప్రెసెంట్ అయితే ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ కాబట్టి మీకు ది మోస్ట్ లీగల్ వే టు ట్రేడ్ ఫారెక్స్ ఈజ్ త్రూ ప్రాప్ ఫార్మ్స్. ఈ ప్రాప్ ఫార్మ్స్ ని మీరు చూసుకొని, ప్రాప్ ఫార్మ్స్ లో వచ్చిన పేఅవుట్స్ ని క్రిప్టో రూపంలో తీసుకొని, ఈ క్రిప్టో రూపం నుంచి మళ్ళీ ఒక బ్రోకర్, ఒక ఎక్స్ఎం ఆర్ ఎక్స్నస్ సంథింగ్, డెల్టా, వ్యాంటేజ్ ఇలాంటి బ్రోకర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి. ఫండ్ అకౌంట్స్ బెస్టా లేదా రియల్ అకౌంట్స్ బెస్ట్ అని చెప్పి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ థింగ్, అండ్ ఐ విల్ రెస్పాండ్ టు ఎవ్రీ సింగిల్ కామెంట్. సో ఈ రోజుకి అయితే ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం.